వాళ్ళు కనిపించాలి. హరి ఓం. కాళ్ళు చాపుకొని కాలి వేళ్ళు పాదాలకు సంబంధించిన అభ్యాసాలు మీగ్గా మీరు చేస్తూ ఉండండి. మొదట కనిపించినట్టుగా పెట్టుకోండి, పాదాలు కనిపించినట్టుగా పెట్టుకోండి. రెండు పాదాలు నిటారుగా ఉండాలి, దగ్గరకు ఉంటాయి. పీల్చుతూ వెనక్కి, వదులుతూ ముందుకి. నెమ్మదిగా శ్వాసలను బట్టి నెమ్మదిగా ఇట్లా ఒక 6 లేదా 7 సార్లు చేయండి. బిగబట్టి కొంచెం సేపు ఉంచండి. సాయి కుమార్ దంతు, మీరు మొదట టో బెండింగ్ కదా మనం అనుకున్నది, మొదట టో బెండింగ్ చేయాలి. అంటే కాలి వేళ్ళు మాత్రమే వెనక్కి ముందుకి వంచండి, ఆ తర్వాత యాంకిల్ బెండింగ్ వస్తుంది. ఆరేడు సార్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు మొత్తం పాదం దగ్గరకు వచ్చేటప్పటికి బ్రెత్ రివర్స్ అవుతుంది. పీల్చుతూ ముందుకు చాపుకోండి, పీల్చుతూ ముందుకు చాపాలి. కాలి వేళ్లతో నేలను తాకుతున్నట్లుగా ఉండాలి. ఎంత వీలైతే అంత ముందుకు చాపండి. వదులుతూ లోపలికి లాగాలి. ఎంత వీలైతే అంత మోకాళ్ళ దగ్గర కదలిక లేకుండా లాగాలి. అట్లా ఒక 6 లేదా 7 సార్లు. యాంకిల్ బెండింగ్, చీలమండ దగ్గర నుంచి ముందుకి వెనక్కి వంచటం. పూర్తి కాగానే రొటేషన్ ఒక 4 సార్లు చొప్పున ఒక్కొక్క దిశలోనూ ప్రయత్నం చేయండి. వెనక అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకోవాలి, వదలాలి. ముందు అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకోండి. ముందు అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకోవాలి, వెనక అర్ధ భాగంలో వదలాలి. ఒక పాదాన్ని రెండవ పాదంతో పక్కకి నొక్కుంటూ గుండ్రంగా నెమ్మదిగా తిప్పండి.
హడావుడిగా చేయకండి. పూర్తయితే వెళ్ళకిలా పడుకొని సైక్లింగ్ చేద్దాము. ఒక్కొక్క దిశలోనూ 7-8 సార్లు చొప్పున చేద్దాం. నెమ్మదిగా చేయండి. 2 కాళ్ళు ఏకకాలంలో కదులుతూ ఉండాలి. అరిచేతులు క్రిందికి నొక్కి పెట్టి ఉంచుకోండి. ఒక కాలు ఆగకూడదు కదా రాజేశ్వరి పి. ఆగకుండా ప్రతిసారి చాపి ఉంచిన కాళ్ళు నేల వరకు రావాలి. రాజశేఖర్, మీరు పైనుంచి కాలు మడుస్తున్నారండి. పైనుంచి చాపి ఉంచిన కాలు క్రిందికి రావాలి. రామరెడ్డి గారు, ఒక పాదం ఆగి ఉన్నది కదా, అట్లా కాకుండా 2 పాదాలు కదులుతూ ఉండాలి. అట్లనే రాజేశ్వరి గుంటూరు, మీరు కూడా నమ్మ ఒక పాదం ఆగిపోతున్నట్లుంది, గమనించండి. ఇక ఒక్కొక్క దిశలోనూ 7 సార్లు చొప్పున పూర్తి చేయండి. ఫణి గారు, ఇంకా క్రిందికి రావాలి కదా కాలు. ఇంకా ఇంకా ఉంది, ఇంకా ఉంది. కాలు ఇంకా క్రిందికి రావాలి. పైకి చాపండి. పైకి చాపి పైనుంచి క్రింద వరకు తీసుకొని రండి. అట్లా ఈలోపు ఈ కాలు ఆగకూడదు. మోహన్ కృష్ణ సండ్రా, ఇంకా నెమ్మదిగా చేయండి.
అట్లనే రివర్స్ కూడా చేయండి. జస్విక, ఇంకా కాలు కింద నుంచి చాపాలమ్మా, కాలు కింద నుంచి చాపుకో తల్లి, ఇంకా 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 ఉంది, ఇంకా కింద నుంచి పైకి లేవాలి తల్లి. చాపి ఉంచిన కాలు వెళ్ళాలి, ముందే మడవకూడదమ్మా. చాపి ఉంచిన కాలు నిటారుగా పైకి వెళ్ళి అక్కడి నుంచి కాలు మడవాలి. ఇంకా కిందకి చాపుకోండి. శ్రీనిజ, కుదిరిందమ్మా. ఇంకా ఇంకా మీరు నెమ్మదిగా చేయండి. ఇంకా అవతల కాలు ముందే మడుస్తున్నారు. శ్రీ చరణ్ తేజ, మీరు 2 కాళ్ళు ఒకేసారి ఒకే దిశలో చేస్తున్నారండి. ముకుంద, ఇంకా కాలు కింద నుంచి చాపుకోండి, కింద నుంచి చాపి అప్పుడు పైకి లేపాలి. కే పద్మ, ఇంకా కాలు క్రిందికి వస్తుందమ్మా, ఇంకా కిందికి రావాలి. కళ్యాణలక్ష్మి, నెమ్మదిగా చేయండి తల్లి, నెమ్మదిగా చేయండి అమ్మా. మరియు కాలు పూర్తిగా క్రింది వరకు రావాలండి, మరియు కాలు పూర్తిగా క్రింది వరకు రావాలి. రేవతి జీ, అంత వేగం ఉండకూడదండి, నెమ్మదిగా చేయాలండి. స్క్రీను మాధవి అని పేరుంది, అందుట్లో మధ్యలో వ్యక్తి కాలు క్రింది వరకు రావటం లేదండి. ఎల్లో టీషర్ట్, కాలు చాపిన కాలు క్రింది వరకు రావటం లేదండి. రాజేశ్వరి గారు, ఒక కాలు ఆగిపోతుందమ్మా, ఆగకుండా ప్రయత్నం చేయండి. అంతవరకు బాగానే కుదిరింది, ఇంకా ఆగకుండా ప్రయత్నం చేయండి తల్లి, ఇంకా బాగుంటుంది. వినీత, ఇంకా కాలు పూర్తిగా కాలు క్రింది వరకు రావాలమ్మా. 2వ దిశలో కూడా పూర్తయితే ఆపి విశ్రాంతి తీసుకోండి. ధవని, ప్రాణాయామం తర్వాత చేద్దాం తల్లి, ఇప్పుడు ఏదైనా ఆసనాలు చేయండి అమ్మా. అంటే మీకు బాగా అవసరం అనిపించింది లేదా ఉపయోగపడేదాన్ని ఆసనం చేయండి ఈ సమయంలో. నాడీ శోధన ప్రాణాయామం చివరిలో చేస్తామో అప్పుడు కలవండి. ఇప్పుడు
కాలు చాపుకుని కొంచెం విశ్రాంతి తీసుకుంటూ చేతులు కిందకు ఉండాలి, శరీరం ప్రక్కన ఉంటాయి విశ్రాంతి తీసుకునేటప్పుడు. శ్రీనిజ అక్కడి నుంచి బోర్లా పడుకొని అర్ధ శలభాసనము చేతులు చాపి ఉంచి చేద్దాం. చేతులు చాపుకోండి. రెండు మోకాళ్ళు పాదాలు దగ్గరికి, పాదాలు చాపి ఉండాలి. రెండు చేతులు చెవులు పక్కగా ముందుకి చాపి ఉంచి పీల్చుతూ ఎడమ కాలు కుడి చేయి పైకి లేపండి. ఎడమ కాలు కుడి చేయి. అక్కడ కాలు ఎంత లేపుతున్నామో చెయ్యి కూడా అంతే ఎత్తు లేపండి. తల ఛాతీ పైకెత్తి చేతి వేళ్ల కొనలు చూడండి. వదులుతూ క్రిందికి. మోకాళ్ళు పాదాలు దగ్గరికి జరుపుకోండి ప్రతిసారి కూడా. పీల్చుతూ కుడి కాలు ఎడమ చెయ్యి పైకి లేపండి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ చెయ్యి పక్కకి వెళ్ళకూడదు, ఎదరి నుంచి నిటారుగా పైకి లేవాలి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ
పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ ఒక 2 సార్లు మీగ్గా మీరు చేసి విశ్రాంతి. ధనలక్ష్మి అనుకుంటా. అమ్మ పూర్తిగా మడవద్దమ్మా, మూచెయ్యి మడిచి ఒకవైపు నుంచి లేపుతున్నారు మీరు. చెయ్యి చాపి ఉంచి సపోర్ట్ తీసుకోండి అమ్మా. అవసరం అనుకుంటే వెళ్ళకిలా అయినా సరే పడుకొని ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం విశ్రాంతి తీసుకోండి. అక్కడి నుంచి లేచి కూర్చొని జాను శీర్షాసనము. రెండు కాళ్ళు ముందుకు చాపుకోండి. 2 కాళ్ళు ముందుకు చాపుకొని కుడి కాలు మడిచి మోకాలు పక్కగా క్రిందికి వేయండి. శరీరాన్ని ఎడమకాలి వైపుగా తిప్పుకోండి. శరీరాన్ని ఎడమకాలి వైపుగా తిప్పుకోండి. 2 చేతులు ఎడమ మోకాలి మీద ఉంచుకోండి. పీల్చుతూ చేతులు చాపాలి, పూర్తిగా చాపాలి. వదులుతూ
అవసరమైతే మోకాలి దగ్గర మడిచి కాలి వేళ్ళు పట్టుకొని కాలు చాపుకోండి. మడమ దగ్గర జారవేస్తూ ముందుకి జారవేస్తూ మోకాల దగ్గర నిటారుగా చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కొంచెం నొప్పి పుడుతూ ఉంటుంది. ఆ తర్వాత మోచేతుల వద్ద మడుస్తూ ముఖాన్ని మోకాళ్ళ వైపు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. పీల్చుతూ తలా చేతులు కలిపి ఉంచి పైకి లేవండి. రాజేశ్వరి, తల ఒక్కటే కాదమ్మా, తలా చేతులు కలిపి ఉంచి పైకి లేవాలి. వదులుతూ చేతులు మాత్రమే మోకాలి మీద, చేతులు మాత్రమే మోకాలి మీద. భరత్ భూషణ్, అది ఒకసారి పూర్తయినట్లు లెక్క. పీల్చుతూ వదులుతూ మోకాల దగ్గర మడిచి కాలి వేళ్ళు పట్టుకొని నెమ్మదిగా గట్టిగా పట్టుకున్న తరువాత వదలకుండా నెమ్మదిగా కాలు చాపుకోండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ మోచేతుల వద్ద మడుస్తూ భుజాలని క్రిందికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. మోచేతులు నేల వైపుకి వెళ్ళాలి, నేల వైపుకి. పీల్చుతూ వదులుతూ. మీ కుడి అరికాలు తొడ లోపలి భాగంలో ఉంటుంది, అంతేకాని తొడ క్రిందికి రాకూడదు. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. ఒక 2 సార్లు మీగ్గా మీరు చేయండి, ప్రయత్నం చేయండి. మనం నిన్న అనుకున్నాం కదా, నొప్పిని ఆస్వాదించగలగాలి, అప్పుడు మాత్రమే మనలో పరివర్తన అనేటటువంటిది వస్తుంది. అది నొప్పి చాలా గొప్పది మన జీవితంలో. అది మనకి మానసిక పరిణితిని ప్రసాదిస్తుంది, స్థైర్యాన్ని ఇస్తుంది. ఆ నొప్పిని ఎదుర్కొనే సమయంలో మనకి అవసరమైనటువంటి స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో ఎప్పుడు అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు అన్నమాట, ఒడిదుడుకులు ఉంటాయి. అన్ని సందర్భాల్లోనూ మనము తట్టుకునేలాగా మన మనసు యొక్క పరిణితిని అది ఇస్తుంది. అంతేకాని ఎప్పుడు కూడా నొప్పికి భయపడి లేదా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనుతిరగకూడదు. మీకు అక్కడ మీ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ఎక్కడ బలహీనంగా ఉన్నాను నేను అనేటటువంటిది తెలియచేస్తుంది మీకు ఆ నొప్పి. పూర్తి కాగానే మోకాలు పైకి, కుడి మోకాలు పైకి, అప్పుడు కాలు చాపండి.
రెండవది కాలు మడిచి, ఎడమ కాలు మడిచి మోకాలు పక్కగా క్రిందికి వేసుకున్న తరువాత మోకాలు పక్కగా క్రిందికి పడవేయాలి ఎడమ ప్రక్కకి. ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా కుడి ప్రక్కకి తిప్పండి. పీల్చుతూ వదులుతూ మోకాలి దగ్గర మడిచి కాలి వేళ్ళు కానీ పాదాన్ని కానీ గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే వదలకూడదు మరలా. ఆ తర్వాత మడమని ముందుకి జరుపుకుంటూ వెళ్ళండి. అక్కడికి కొంత నొప్పిని అనుభవిస్తారు. ఆ తర్వాత మోచేతుల వద్ద మడుస్తూ ముఖము ఛాతీ భాగాన్ని క్రిందికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ 4 సార్లు మీగ్గా మీరు చేయండి. మనకి తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని మనకి భయాలు ఉంటాయి. ఆ భయాలు ఉన్నప్పుడు మాత్రమే, ఆ భయాలన్నీ మనల్ని ఆవహించి ఉన్నప్పుడు మాత్రమే మనము మన శరీరాన్ని ముందుకి వంచలేము. అటువంటి సైకలాజికల్ ఫియర్ని అధిగమించటానికి ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ఉపయోగపడతాయి. కానీ ఇంకా బిహేవియరల్ సైకాలజీలో మనకి వినయము, విధేయత అనేటటువంటి అంశాలు మన వ్యక్తిత్వంలో భాగం కావటానికి కూడా ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు ఉపకరిస్తాయి. సరే, తర్వాత క్రో వాకింగ్. దానికి ముందు వీలైతే జస్ట్ ఒక్క లుక్ వేయచ్చు. హాల్, దానికి ముందు జస్ట్ ఒక హాల్ నిన్న అక్కడ వరకు చూపించాం. ఇట్లా వెళ్ళి ఇంతవరకు చూపించాం. ఇక్కడి నుంచి ఆ ఫోటో దగ్గర నుంచి ఇట్లా ఒకసారి హాల్ చూపించి ఆ తర్వాత ఆ క్రో వాకింగ్ ఎట్లా కెమెరా తీసుకుని జస్ట్ చక్కగా ఇలా పట్టుకోండి. కూర్చోండి ఒకసారి. ఇది ఎందుకు ఈ భాగం నొక్కుతుంది, ఈ భాగాలు చేతి వేళ్ళ కొనలు మోకాల్ని పైకి లేపుతున్నాయి. తర్వాత కరెక్ట్గా ఆ మోకాలు పక్కకి ఈ కాలి వేళ్ళు రావాలి.
ఓకేనా? అంటే ఎంత దూరంలో అడుగుపడాలి అనేది. ఓకేనా? పూర్తయిందా? చక్కగా 2 కాళ్ళు చాపి విశ్రాంతి తీసుకోండి. నిన్న మనం ఒక ఆసనం క్రో వాకింగ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఆసనం అనమాట అది. మనకి మీకు గుంజీలు ఉపయోగపడ్డాయా? సిటప్స్ చేశారు కదా, మీకు ఉపయోగపడ్డాయా? ఏలుకి ఎందుకో పైకో పెట్టండి, మరి అంత మౌనంగా ఉంటే ఎట్లా? జంపింగ్ ఉపయోగపడిందా? అంతకు మించి ఈ క్రో వాకింగ్ యొక్క ఉపయోగం ఉంటుందన్నమాట. అంటే చెస్ గేమ్లో మినిస్టర్కి ఎంత పవర్ ఉంటుంది కదా, ఏంటి అట్లానే అంతటి ఉపయోగం ఉందన్నమాట ఈ క్రో వాకింగ్ని. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అంటే ఎక్కువ సమయం పెట్టైనా సరే ప్రయత్నం చేద్దాము. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయమాకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అట్లానే కాలి వేళ్ళ దగ్గర కానీ చీలమండ దగ్గర కానీ, మీకు ఏదైనా ఇంతకుముందు ఆపరేషన్స్ ఏదైనా జరిగి ఉన్నప్పుడు కానీ, లేకపోతే బెనికి ఉండటం కానీ ఏదైనా జరిగి ఉంటే కనుక వద్దు. అంటే మోకాళ్ళ నొప్పులు ఉండి ఉంటే కనుక వద్దు. నాకు తెలిసి ఈ గ్రూప్లో అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంతకుముందు ఇది డాష్ మీద కాకుండా నేను కింద ఫ్లోర్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీకు సరిగా అర్థం కావాలి అని చెప్పి చాలాసేపు కెమెరాని అట్లా ఫోకస్ చేసి చేస్తాం. నువ్వు మూవ్ అయిపోతున్నావు. ఒక్క నిమిషం, నాకు స్క్రీన్ కనపడాలి కదా మరి. నాకు ఈరోజు ఎక్కువ సమయం దాని మీద పెడదాము, మీరేం కంగారు పడమాకండి, మీకు సరిగా అర్థం కావాలంతే. నాకు స్క్రీన్ కనపడాలి, తర్వాత వాళ్ళు ముందు ఒకసారి స్క్రీన్ కనపడాలి. ముందు డెమో చూపిద్దామా? చూడండి, ఆయన మునిగాళ్ళ మీద నడుస్తున్నారు. మునిగాళ్ళ మీద నడుస్తున్నారు అనుకోండి. ఆ తర్వాత 2 చేతులు 2 మోకాళ్ళ మీద ఉన్నాయి. అందుట్లో ఒక చేత్తో మోకాల్ని క్రిందికి నొక్కుంటూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి, అడుగు ఎంత దూరంలో వేస్తున్నారు అంటే చక్కగా మోకాలు పక్కగా 2వ కాలి వేళ్ళు వస్తున్నాయి. మోకాలి పక్కగా 2వ కాలి వేళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వెనక అరికాలు భాగం చూడండి. ఆ తర్వాత 2 పిరుదులు మడాలకి ఆని ఉన్నాయి. 2 పిరుదులు మడాలకి ఆని ఉన్నాయి. అంటే ఒకదాని మీద నుంచి 2వ దాని మీదకి జరుగుతున్నట్లుగా ఉంటుంది. 2వ దాని మీదకు జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఇటు తిరగండి, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. చక్కగా ఎంత దూరం వేయాలి అనేది ఎట్లా ఉంటుంది. ఆగండి, స్లో అవ్వండి, స్లో అయిపోండి. ఇటు తిరగండి, చెప్తాం. ఇటు తిరగండి, కొంచెం వెనక్కి వెళ్ళండి కావాలంటే. చాలా స్లోగా నడవాలి, చాలా స్లోగా నడవాలి. కాలి వేళ్ళు దాన్ని పక్కకి పెట్టండి ఒకసారి. కొంచెం ముందుకు జరుపుకోండి, అవతల కాలి వేళ్ళు. అట్లానే ఉండండి. చూడండి, ఇప్పుడు వారి యొక్క కుడి కాలి వేళ్ళు ఎడమ మోకాలికి పక్కన ఉన్నాయి. కుడి మోకాలు పైన ఉంది, ఎడమ మోకాలు క్రింద ఉంది కదా. ఇప్పుడు వారు చాలా స్లో కుడి మోకాలుని కిందకి నొక్కాలి. నొక్కుతూ అదే సమయంలో ఎడమ పాదము కాలి వేళ్ళు కుడి మోకాలికి పక్కగా వచ్చాయన్నమాట. మోకాలు నేలకి ఆనకుండా అంతవరకు వచ్చింది.
ఇప్పుడు ఎడమ మోకాలు నేలకి ఆనకుండా వచ్చే లోపు కుడికాలి వేళ్ళు దాని పక్కకి రావాలి. ఒకటి బ్రీతింగ్ ఏం లేదు, వారు పెదవులు మూసి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆపి మళ్ళీ చెప్తున్నాం, ఇంకా ఆపేసేది. చాలు చాలు రెడ్డి గారు, మళ్ళీ చూపిద్దాం ఒక్కసారి, వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. ఓకేనా? ఏంటి మీరు చాలామంది గైనిక్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు కదా, పీసీఓడి ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కదా. ఇది మంచి ఆసనం అన్నమాట దానికి. తర్వాత స్టామినా లేదు, నా దగ్గర ఓపిక లేదంటారు కదా, మంచి ఆసనం. దీని లాభాలు ఎట్లా అని చెప్పండి. మన శరీరంలో మొత్తం 5 రకాల ప్రాణాలు ఉంటాయన్నమాట. ప్రాణము, నేను కనిపించచ్చా? నేను కనపడేటట్టు పెట్టాను మీకు. దీని క్లిప్పింగ్ నేను నెక్స్ట్ వీక్ ప్రయత్నం చేస్తాము దాన్ని తయారు చేయడానికి. ఈ లోపు ఒక్కసారి థియరీ వినండి. మనకి కాలర్ బోన్ దగ్గర నుంచి ఇక్కడ రిబ్ గేజ్ కింద వరకు ఉండేటటువంటి భాగంలో ప్రాణం ఉంటుంది ఏంటి. ఆ తర్వాత నాభి నుంచి గ్రోయిన్స్ వరకు అక్కడ అపాన ప్రాణం ఉంటుంది. ప్రాణం పైకి కదులుతుంది. మనం మాట్లాడాలి అంటే నీళ్లు తాగటం కానీ, ఆహారం తీసుకోవాలి కానీ, గుటక వేయటం కానీ, ఎక్కిళ్ళు కానీ, ఇవన్నీ కూడా ప్రాణం వల్ల వస్తాయి. మనకి ఇక్కడ సంచరించేటటువంటి ప్రాణం వల్ల. ఊపిరితిత్తులు, గుండె పనితీరు ఇవన్నీ కూడా ప్రాణం వల్ల మాత్రమే సాధ్యమవుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత ప్రాణ అపాన, నాభి నుంచి క్రింది భాగము గ్రోయిన్స్ వరకు అక్కడ ఉండేటటువంటి ప్రాణశక్తిని అపాన ప్రాణము అంటారు. అది డౌన్వర్డ్ మూమెంట్ ప్రాణం అన్నమాట. ప్రాణం పైకి కదులుతుంది, అపాన ప్రాణం ఏమో క్రిందికి కదులుతుంది. దానివల్ల మన విసర్జనలు, మలమూత్ర విసర్జనలు కానీ, లేదా పునరుత్పత్తికి సంబంధించిన అవయవాల పనితీరుని అపాన ప్రాణం మానిటర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత సమాన ప్రాణము అంటే ఈ రిబ్ గేజ్ దగ్గర నుంచి నాభి వరకు ఉన్నటువంటి భాగంలో ఉండేటటువంటి భాగాన్ని సమాన ప్రాణము అంటారు. అది లేటరల్ మూమెంట్, అంటే ఇట్లా కదులుతుంది. గడియారంలో లోలకము కదిలేటట్లుగా కదులుతుంది అన్నమాట. ఇది మనము తిన్నటువంటి ఆహారాన్ని అరిగించి దాని నుంచి సారాన్ని శరీరంలోని వివిధ భాగాలకి అందచేయటం అనేటటువంటిది సమాన ప్రాణం చేస్తుంది అనమాట. ఆ తర్వాత చేతి వేళ్ల దగ్గర నుంచి భుజము వరకు, తర్వాత తుంటి దగ్గర నుంచి కాలి వేళ్ల వరకు, మెడ, తల భాగంలో ఉదాన అనేటటువంటి ప్రాణం ఉంటుంది. అంటే అక్కడ స్పైరల్ మూమెంట్స్ అనమాట. ఈ ప్రాణం కదిలే తీరు స్పైరల్స్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, చేతులు కదలికలు, కాళ్ళ కదలికలు, మరియు మెడ నుంచి తల భాగము. తలలో మనకి జ్ఞానేంద్రియాలన్నీ కూడా తల భాగంలోనే ఉంటాయన్నమాట. తల ముఖము భాగంలో ఉంటాయన్నమాట. వాటి పనితీరుకి ఉదాన ప్రాణము ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వ్యాన అనేటటువంటి ప్రాణం ఇంకొకటి ఉంటుందన్నమాట, 5వ ప్రాణము. అది శరీరం మొత్తం ఉంటుంది. ఈ 4టికి కూడా అది రిజర్వ్ ఫోర్స్గా పనిచేస్తుంది అనమాట. లేదా ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే కనుక ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతి 2టికి మధ్యన కొంత స్పేస్ ఉంటుందన్నమాట. అక్కడ నిండి ఉంటుంది వ్యాన ప్రాణము. వాళ్ళు కనిపించాలి. అంటే ఈ 5 మనం చేసేటటువంటి ప్రతి చిన్న కదలికలో కూడా ఏదో ఒక ప్రాణము స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట, ఉత్తేజితం అవుతుంది. ఏదో ఒక ప్రాణము స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఈ క్రోవాకింగ్ చేశారనుకోండి, ఫస్ట్ దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? మనకి మొదట తెలిసేది నొప్పులు అనమాట. ఇది పిక్కల నొప్పులు, చీలమండ దగ్గర తొడల నొప్పులు కలుగుతాయి అన్నమాట ఫస్ట్. అంటే దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, మొదట దాని యొక్క ప్రభావం పడేది ఉదాన ప్రాణం మీద పడుతుంది.
పెదవులు మూసి ఉంచి అని చెప్పాను. అక్కడ గాలి తీసుకొని వదిలి అడుగేయమని చెప్పలేదన్నమాట. పెదవులు మూసి ఉంచి అన్నాను. అనగానే వెంటనే మీకు ప్రాణం కూడా స్టిమ్యులేట్ అవుతుందన్నమాట. ఈ భాగంలో ఉండేటటువంటి ప్రాణం కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు అడుగు తీసి అడుగేసింది ఎక్కడ, కదలిక ఎక్కడ ఉంది? ఫిజికల్ లెవెల్లో చూస్తే కనుక గ్రోయిన్స్లో ఉందన్నమాట. రెండు కాళ్ళ మధ్యలో మీకు ఫిజికల్ లెవెల్లో మూమెంట్ ఉందన్నమాట. దాని వలన అపాన ప్రాణము ఉత్తేజితం అవుతుందన్నమాట. నేరుగా ఈ 3 ప్రాణాలు ఇందులో ఉత్తేజితం అవుతాయన్నమాట. ప్రయత్నం చేయండి. పెదవులు మూసి ఉంచి ప్రయత్నం చేయండి. మీ స్టామినాలో ఎంత మార్పు వస్తుందో గమనించండి. ఒకటి, యోగా వల్ల లాభాలు ఒక్క రోజులో క్లాసు మీరు చూసినంత మాత్రాన మీకు కలగవండి. మీకు తెలియవు, మీకు కలగవు. ఒక అభ్యాసాన్ని అర్థం చేసుకొని మనకి చేయటం అర్థం కావాలి. చేయటం అర్థమైన తర్వాత చెయ్యాలి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనకి అనుభవపూర్వకంగా ఆ అభ్యాసం యొక్క లాభాలు అర్థమవుతాయి. మోకాలు కింద ఆనించమాకమ్మా శకుంతల. మోకాలు కింద ఆనించకుండా ఉండటం కోసం నేను 2 అరిచేతులు మోకాళ్ళ మీద ఉంచుకోండి అని చెప్పాను అనమాట. మీరు కింద మీద పడతారో ఏం చేస్తారో నాకు తెలియదు అనమాట. ఈ ఆసనం నేర్చుకోండి, మీకు చాలా ఫలితం ఉంటుంది. అంతవరకు మాత్రం చెప్పగలను. జయవర్ధిని, నువ్వు చిన్నప్పుడు చేసావు కదా మా దగ్గర, అవునా? జయవర్ధిని ఎల్, జయవర్ధిని చేసావు కదా. మరి ఇప్పుడు ఏంటి అలా కూర్చున్నావు? లెగు, చెయ్యి. మేము గుర్తుపట్టాము నిన్ను. శ్రీ చరణ్ తేజ, నీకు కుదిరిందమ్మా, చెయ్యి, అట్టాని చెయ్యి. చక్కగా పెదవులు మూసి ఉంచి ప్రయత్నం చేయండి. పెదవులు మూసి ఉంచి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా నడవండి. మొదట నడక నెమ్మదిగా, ఆ స్టెప్ అడుగు తీసి ఎంత దూరంలో అడుగు వేయాలి అనేది మీకు అర్థం కావాలి. ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్లో సరిగా మన పాదం పడితే కనుక ఇక మీరు ఎంత దూరమైనా నడవగలరు. జస్విక, నువ్వు కరెక్ట్గా 2వ మోకాలి పక్కకి కాలి వేళ్ళని తీసుకుని వెళ్ళమ్మా. స్రవంతి గన్నే, మీరు పిరుదులు పైకి లేపుతున్నారండి, అందువల్ల మీకు కుదరటం లేదనమాట. నెమ్మదిగా నడవండి. పిరుదులు మడమ మీద ఒకదాని మీద ఆని అక్కడి నుంచి 2వ దాని మీదకి ఇట్లా జరుగుతూ ఉండాలి, అంతేకాని లేవకూడదు. లెగిస్తే ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు మీరు. మీరు చక్కగా ఎవ్రీ వీక్ ఆ స్వామీజీ ఉపన్యాసాలు వింటున్నారు కదా, సేవ్యానంద గారి ఏంటి అవి, వాటిలో సారాన్ని మీరు గ్రహించాలి, దాన్ని అమలుపరచాలి. దానివల్ల ఎప్పటికీ అంటే దాన్ని అమలుపరచటం అవన్నీ కూడా జరగాలి అంటే మీకు యోగా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ప్రాణము ఉత్తేజితం అయినప్పుడు మంచి వాక్యాలు విన్నవి లోపలికి గ్రహించగలగటము అనేటటువంటి ఫ్యాకల్టీ అవేకన్ అవుతుంది. మన శరీరంలో ప్రాణశక్తి నిండుగా ఉన్నప్పుడు, సరైన స్థాయిల్లో ఉన్నప్పుడు, మానసిక స్పష్టత కలిగి మంచిని గ్రహించి ఆచరించగలిగినటువంటి శక్తి మనకి ఉద్భవిస్తుంది. అది లేనప్పుడు మనము మంచి విన్నప్పటికీ కూడా ఒక చెవిలో నుంచి 2వ చెవి ద్వారా పైకి వెళ్ళిపోతుంది, లేదా మన వెంట్రుకల్ని తాకుతూ వెళ్ళిపోతుంది అనమాట, గాలిలోకి వెళ్ళిపోతుంది అనమాట. మీలో ఎక్కువ మంది యువత అంటే కొంత ట్రాన్సిషన్ పీరియడ్లోనూ ఉంటారు, లేదా వాతతత్వం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది వయసు రీత్యా మన శరీరంలో కలిగే మార్పుల్లో భాగం.
ఆ వాతాన్ని తగ్గించుకోగలిగితే ఇటువంటి మంచిని గ్రహించగలుగుతారనమాట మీరు. మరి ఎవరైనా మధ్యలో ఆపితే కనుక వెంటనే కాళ్ళు చాపండి, మరలా మడిచి కూర్చోమాకండి, కాళ్ళు చాపి ఉంచండి లేదా నుంచోండి. ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా అమ్మో అమ్మో అని ముందు పెదవులు తెరవమాకండి, తర్వాత అందాం అమ్మో అమ్మో అని. క్రో వాకింగ్ అండి, కాకి నడక, CROW, క్రో వాకింగ్, తపస్వి. కాళ్ళు చాపుకొని ఉండండి, పెదవులు మూసి ఉంచండి, కనులు మూసి ఉంచండి. దీనివల్ల మీ శారీరక దారుఢ్యము మెరుగుపడుతుంది. కాళ్ళు చాపి ఉండాలి అంకిత కదా, చేస్తే గనక కాళ్ళు చాపుకొని ఉండండి, పక్కకి పడవేయండి. అప్పుడు రోజు రోజుకి మీకు తెలుస్తుంది అనమాట స్టామినా ఎంత మారుతుంది అనేది. మీరు మీకు PCOD ప్రాబ్లం కానీ డేట్ సరిగా రాకపోవడం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు కదా, ఇది చేయండి, రోజు చేయండి. మరొకసారి చేయండి. మా హాల్లో అయితే ఏంటి, ఒకసారి మీరు విశ్రాంతి తీసుకుంటండి. శరత్ ఒకసారి చూపించమ్మా. ఎవరు? స్వాతి. స్వాతి ఇక్కడ ఏ స్క్రీన్? ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ చూద్దాం. స్రవంతి, స్రవంతి కొంచెం అంట స్పీడ్ తగ్గించు తల్లి. ఎంత కాకులు ఎగిరితే మాత్రము నువ్వు కూడా అట్లా ఎగిరిపోతే ఎట్లా తల్లి? ఎంటీ స్టమకే మంచిదమ్మా తపస్వి. ఈ ఆసనము మా హాల్లో ఎట్లా చేపిస్తామంటే హాల్ అంతా చూడండి ఒకసారి. నిన్న ఇక్కడ ఉన్నాం కదా, కెమెరా ఇటు పెట్టమ్మా. నిన్న ఇక్కడ ఉన్నాం కదా, ఆ ఫోటో దగ్గర దాని క్లోజప్లోకి వెళ్ళి ఆ కింద ఫోటోలో 97లోనండి మా గురువు గారి దగ్గర నుంచి నేను మంత్ర దీక్ష తీసుకునేటటువంటి సమయం అన్నమాట అది. ఆ తర్వాత పై ఫోటో అందులో కూడా నేనే 2002 లేదా 2003లో కాన్వకేషన్ జరిగేటప్పుడు, అంటే ఆ గోల్డ్ మెడల్ ఇచ్చే సమయంలో ఆ రోజు జరిగినటువంటి చేతిలో ఉన్న సర్టిఫికెట్, అదేమో గోల్డ్ మెడల్ అనమాట. అప్పుడు గురువు గారితో తెగిన ఫోటో అనమాట. ఆ తర్వాత చూడండి మా హాలు ఇట్లా ఉంటుందండి, చాలా స్లోగా కదుపుతుంది. అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అటువైపు నుంచి వెళ్తే కనుక లేడీస్కి టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట, ఒక 5 ఉంటాయి. అది ఇంకో అక్కడి నుంచి ఇంకో తలుపు కనిపిస్తుంది కదా, అది కిచెన్ అనమాట మాకు. అంటే మేము క్రియలకి వేడి నీరు ఇక్కడి నుంచే పెట్టుకుంటాం, మా ఏర్పాట్లన్నీ ఇక్కడే. ఆ రోజు ఫుడ్ కానీ ఆహారం కానీ అంతా కూడా ఇక్కడే మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మా కిచెన్ అనమాట. అది ఒక ఇన్వర్టరు నిన్న సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి పెట్టారు. అంటే మీకు ఎప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం రాకూడదని క్లాసు ప్రయత్నం చేస్తాం అనమాట, నెట్ పోకూడదని చెప్పి సుబ్బారెడ్డి గారు ఆ ఇన్వర్టర్ తెచ్చారు. అది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము అటువైపు నుంచి వస్తూ ఉంటాం అనమాట. ఇదేమో నార్త్ ఎంట్రన్స్ అనమాట. ఆ పక్కన మొక్కలు పెంచుకున్నామండి, మాకున్న కొద్ది ప్రదేశంలో మొక్కలు పెంచుకున్నాము. ఇది మా యోగా హాల్ అండి. కెపాసిటీ అయితే, టోటల్ కెపాసిటీ అయితే కనుక అంటే ఫుల్గా 50 ఉండొచ్చు, బట్ 40 అయితే రెగ్యులర్గా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. అంటే ఫుల్ హాల్ నింపితే కనుక 45, 50, 55 కూడా అవకాశం ఉంది. వాళ్ళు కనిపించాలి, ఇప్పుడు మనం కాదు కనిపించాల్సిందే. అంటే అక్కడ మీరు చూసిన ఈ రెడ్ కార్పెట్ మీద మరలా ఇండివిజువల్గా ఒక మ్యాట్ ఇస్తామన్నమాట.
ఎల్లో మ్యాట్ ఉంటుంది 3/6 మెజర్మెంట్లో ఇంకొక మ్యాట్ ఉంటుంది అనమాట. అట్లా ఉంటే చాలా ఇంకా అందంగా ఉంటుంది చూడటానికి. కాకపోతే ఈ కరోనా కారణంగా మేము అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. మొత్తం 11 టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట. విజయవాడ సిటీలో ఉంటుందండి, విజయవాడ సిటీలోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచే వస్తుంది, మీ క్లాసులు జరుగుతున్నాయి. మొత్తం 11 టాయిలెట్స్ ఉంటాయండి. క్రియలు అంటే వామిటింగ్ క్రియలు, లఘు శంఖ ప్రక్షాళనాన్ని మీరు చేస్తున్నారు కదా, ఆ క్రియలన్నీ జలనేతి అని, ఆ క్రియలన్నీ కూడా మేము ఇక్కడే చేపిస్తాం. పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో చేపిస్తూ ఉంటాం అనమాట. చూసారు మీరు, అక్కడి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మా హాలు చూస్తారనమాట. మరి కవులు బాగున్నాయి, కానీ మరలా ఒకసారి నడవండి చూద్దాం. ఇప్పుడు ఎందుకు చూపించానంటే, ఈ హాలు మీకు ఆ క్రో వాకింగ్ చేయించేటప్పుడు మొత్తం హాలు మొత్తం తిప్పుతాం అనమాట అందరినీ, అర్థమైందా? అందుకని అంతసేపు నడవండి, లేవండి, నడవాలి నడవాలి. వీలైతే వచ్చే వారం నుంచి వారంలో ఒక రోజు కానీ లేదా 2 రోజులు కానీ కొంచెం సేపు లెక్చర్స్ పెట్టుకుందాం. మోకాలు క్రింద ఆనకుండా నెమ్మదిగా పిరుదులు ఒక మడమ మీద నుంచి రెండవ మడమ మీదకు జరిగేలాగా ఉండాలి. ఏమండి పడిపోయానని చెప్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డారండి? ఆకాశంలో నుంచి నేల మీద ఏం పడలేదు కదా, నేల మీద నుంచి నేల మీదే ఉన్నారు మీరు, అవునా కాదా? వైష్ణవి గారు అనుకుంటా 2 సార్లు చేసి పడిపోయానండి అని పెడుతున్నారు అన్నట్ట. నేల మీద నుంచి నేల మీద కాళ్ళు చాపుకొని కింద పడ్డారంట, దాన్ని పడిపోయానని చెప్పి చెప్తున్నారు ఆవిడ. పెదవులు మూసి ఉంచండి, ఒకవేళ నవ్వు వచ్చినా కానీ పెదవులు మూసి ఉంచి నవ్వుకోండి. అప్పుడు ముఖ కవళికల్లో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది అనమాట. మరే ఈరోజు పిక్కలు తొడలు నొప్పుడుతాయి ఏంటి? మీరు లఘు శంఖ ప్రక్షాళన చేస్తున్నారు కదా, దాంట్లో ఈ ఆసనాన్ని కూడా కలపాలి ఈసారి చేసేటప్పుడు. బాగుందా ఆసనము? బాగుందా ఆసనము? ఒకళ్ళే చేయి పైకెత్తారండి, 2, 3, 4, 5. అందరికీ నచ్చిందంట, అందరికీ నచ్చిందంట. కాళ్ళు చాపుకోండి అమ్మా, లేదా వెళ్ళకి ఇలా పడుకోండి తల్లి. ఇది చేయగానే ముందు మంచి విశ్రాంతి కావాలి. పెదవులు తెరవకుండా వెళ్ళకి ఇలా పడుకోండి, శరీరం నాది కాదు అన్నట్లుగా పడుకోండి. శరీరము నాది కాదు అన్నట్లుగా పడుకోండి. పడుకోవాలి పడుకోవాలి. వివిధ శరీర భాగాల మీద మీకు ఎటువంటి నియంత్రణ లేనట్లుగా పూర్తిగా శరీరాన్ని నేలకు సమర్పించుకోండి. కుడి అరిచేయి పొట్ట మీద, ఎడమ అరిచేయి ఛాతీ మీద ఉంచండి. 2 మోచేతులు నేలకి ఆనాలి. కుడి అరచేయి పొట్ట మీద, ఎడమ అరచేయి ఛాతీ మీద ఉంచుకోండి. ఆ కదలికలు గుర్తించండి.
ఉదర భాగము వద్ద, ఛాతీ వద్ద కదలికలు గుర్తించండి. ఇంకా రేపైతే ఇంకా బాగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2 చోట్ల కదలికలు ఉంటాయన్నమాట. 2 చోట్ల కదలికలు ఉంటాయి. దాని ద్వారా మనకి యోగిక శ్వసనము అనేటటువంటి పదము అర్థమవుతుంది. అంటే బ్రీతింగ్ హ్యాబిట్స్. అసలు యాక్చువల్గా ఇది నేర్పించవలసిన తీరు ఇంకా వేరే రకంగా ఉంటుంది. అంత నెమ్మదిగా చెప్తే మీరు ఎవరు ఉండరు. మీకేమో వెంటనే ఫలితాలు కావాలి కదా. ఇప్పుడు కుడి అరిచేయి కదులుతుందా, ఎడమ అరిచేయి కదులుతుందా అనేది గమనించండి. అంటే పైకి ఎగసి పడినట్లుగా ఉంటుంది. అలా సముద్రంలో అలా ఎలా అయితే పైకి ఎగసి పడుతూ ఉంటుందో, ఇప్పుడు మీ పొట్ట దగ్గర కూడా అటువంటి కదలికే ఉంటుంది. ఛాతీ దగ్గర కూడా కదలికలు ఉంటాయి, గమనించండి. నెమ్మదిగా అవి సహజమవుతూ ఉంటాయి. దాన్ని గమనించండి. అలా ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా ఇప్పుడు చేతులు తీసి పక్కకి పెట్టుకోండి. కదలకండి. ఇక కనులు మూసే ఉండాలి. చేతులు పక్కకి తప్పించండి. అలా ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండేలా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీ నాసిక పుటాలకు కలుగజేసేటటువంటి అనుభూతులు ఇప్పుడు మీ ధ్యాసను మనము మీ శరీరంలోని వివిధ భాగాల మీదుగా తీసుకుని వెళదాం. ఏదైనా భాగము పేరు చెప్పినప్పుడు మీరు మీ ధ్యాసను మీ శరీరంలోని ఆ భాగం మీదకు తీసుకుని వెళ్ళి ఆ భాగాన్ని మానసికంగా చూస్తూ వదులుగా ఉంచుతూ వెనువెంటనే ధ్యాసను మరొక భాగం మీదకు మరలించాలి. అంతేకాని ఆయా భాగాలను కదిలించనవసరం లేదు. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, 5 వేళ్ళు ఒక్కసారి అరచేతి వెనుక భాగము, మణికట్టు, ముంజేయి, మోచేయి, మోచేతి పైభాగము, కుడి భుజము, చంక, ప్రక్క, పిరుదు, తొడ, కుడి మోకాలు, పిక్క, చీలమండ, మడమ, అరికాలు, పాదము, కుడి కాలి బొటన వేలు, 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు, 5 వేళ్ళు ఒక్కసారి కుడి పాదము, కుడి కాలు, కుడి భాగము, కుడి భాగము ఎడమ భాగము మధ్య తేడా. ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, 5 వేళ్ళు ఒక్కసారి అరచేతి వెనుక భాగము, మణికట్టు, ముంజేయి, మోచేయి, మోచేతి పైభాగము, ఎడమ భుజము,
చంక, ప్రక్క, పిరుదు, తొడ, ఎడమ మోకాలు, పిక్క, చీలమండ, మడమ, అరికాలు, పాదము, ఎడమ కాలి బొటనవేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. 5 వేళ్ళు ఒక్కసారి పూర్తి ఎడమ పాదము, ఎడమ కాలు, ఎడమ భాగము. మరలా కుడి భాగము ఎడమ భాగము మధ్య తేడా. 2 భాగాలు సమానంగా విశ్రాంతి చెందాయా లేదా? మడాలు, పిక్కలు, మోకాలి క్రింది భాగాలు, తొడల క్రింది భాగాలు, పిరుదులు, నడుము, వీపు, భుజాల రేఖలు, వెన్నుముక, మెడ వెనుక భాగము, తల వెనుక భాగము. పూర్తి వెనుక భాగము, తల పై భాగము, నుదురు, కుడి కణత, ఎడమ కణత, కుడి కనుబొమ, ఎడమ కనుబొమ, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెవి, ఎడమ చెవి, కుడి చెంప, ఎడమ చెంప, కుడి నాసిక, ఎడమ నాసిక, పై పెదవి, క్రింది పెదవి, గడ్డము, కంఠము, ఛాతి మరియు పొట్ట. పూర్తి ముందు భాగము, పూర్తి కుడి ప్రక్క, పూర్తి వెనుక భాగము, పూర్తి ఎడమ ప్రక్క, పూర్తి శరీరము, పూర్తి శరీరము, పూర్తి శరీరము. ధ్యాసను బయటి పరిసరాల వైపు మరలించి ఆ పరిసరాల నుంచి మీరు వింటున్నటువంటి లేదా మీకు వినిపించేటటువంటి ధ్వనులు లేదా శబ్దాలు వింటూ మీ చేతనావస్థను బహిర్ముఖం చేసుకుంటూ మరలా వెనక్కు మీ ధ్యాసను మీరు ఉన్నటువంటి ఆ హాలు, విశ్రాంతిగా వెల్లకిలా పడి ఉన్నటువంటి మీ శరీరము, శరీరము నేలని ఆని ఉన్నటువంటి తీరు, ఆని ఉన్నటువంటి భాగాలు, ఆని ఉన్న చోట కలిగేటటువంటి స్పర్శ మరియు దాని యొక్క అనుభూతి. కాలి వేళ్ళు కదిలిస్తూ, చేతి వేళ్ళు కదిలిస్తూ, తలను 2 ప్రక్కలకు కదుపుతూ రెండు చేతులు తల మీదుగా తీసుకుని వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఎడమ కాలు మడిచి కుడి ప్రక్కగా తిరుగుతూ లేచి కూర్చొని మొత్తం ఎంతమంది పడుకున్నారు? ఉన్నారు కదా?
నొప్పి తగ్గిపోయిందా? కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయా? తగ్గిపోయాయి కదా? ఓకే, హరి ఓం.